ఏపీలో పడిపోయిన మిర్చి ధరల నుంచి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నాఫెడ్ ను రంగంలోకి దించి కొనుగోలు ప్రారంభించడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఏపీలో మిర్చి ధరలు పడిపోయిన తరుణంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తోంది. సహజంగా మిర్చి మార్కెట్లో ధరలు పడిపోయిన సమయంలో గతంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాఫెడ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మార్క్ఫెడ్ కలిపి కొనుగోలు చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కనీస మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్లో ధర పడిపోయిన సమయంలో ఇటువంటి ఆపరేషన్లను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల 2020 సంవత్సరంలో జనవరి 9వ తేదీన మిర్చికి కనీస మద్దతు ధర 7,000 రూపాయలుగా మాత్రమే నిర్ణయిస్తూ జీవో నెంబర్ 28ని జారీ చేశారు. ఈ జీవో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోళ్లకు ప్రతిబంధకంగా మారింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధర కామన్ వెరైటీ క్వింటాల్కు 11,500 నుంచి 12,000 రూపాయల వరకు పలుకుతుండగా స్పెషల్ వెరైటీ ధర 13,000 రూపాయల వరకు పలుకుతుంది. కనీస మద్దతు ధర కంటే మార్కెట్ ధర ఎక్కువగా ఉండడంతో కొనుగోళ్ల కోసం మార్కెట్లోకి ప్రవేశించే అంశంపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ ఏడాది మార్కెట్లో ధర 20,000 రూపాయల నుంచి 13,000 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పండే మిర్చి ఇతర దేశాల్లో కూడా పండుతుండటంతో చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాలు ఎగుమతులపై అంత ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాలతో మాట్లాడి ఎగుమతులను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. సుంకాలను కూడా తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. సహజంగా ఎగుమతులు పెరిగితే ఏపీ మార్కెట్లో ధరలు కూడా పెరుగుతాయి. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా తమ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లను ప్రారంభిస్తే మార్కెట్లో పోటీ పెరిగి ధర పెరుగుతుందని భావిస్తున్నారు. రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గానీ, లేబర్ కాస్ట్స్ గానీ, ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ను కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్ గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి మిర్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెనువెంటనే శుక్రవారం ఉదయం ఉన్నతాధికారులతో భేటీ అయిన కేంద్ర మంత్రి మార్కెట్లో ప్రస్తుత ధరలు, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఏ మేరకు ధర నిర్ణయించాలి వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కేంద్ర అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగుతుందని తెలిసిన వెంటనే గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి ధరల స్థిరీకరణ ప్రారంభమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మార్కెట్లో పోటీ పెంచేందుకు కొనుగోళ్లను ప్రారంభించాలని భావిస్తోంది. సోమవారం నాటికి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఖరారు చేయనున్నారు.